అంటే నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా ఎమ్మెల్యే ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యారంటారు? ఈ రోజున సింహాద్రి రమేష్ బాబు గారు మొత్తం సహజ వనరులన్నీ దోచేసిన పరిస్థితి వచ్చింది. ఒక శాసనసభ్యుడు అంటే కేవలం ప్రజలకే కాదు, ఇక్కడున్న సహజ సంపదను కూడా కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అవనిగడ్డ నియోజకవర్గం అంతా కూడా సిఆర్జెడ్ పరిధిలో ఉంది. దీని సిఆర్జెడ్ చట్టాలతో, ఎందుకంటే తరచూ తుఫాన్లు కానీ వరదలు కానీ వస్తాయి కనుక ఇక్కడ ఎటువంటి తవ్వకాలు చేయటానికి వీల్లేదు. అది చట్ట విరుద్ధం అన్నమాట. అయితే ఇవాళ ఆ విషయాలన్నీ పట్టించుకోకుండా ఇసుక ఎంతగా తవ్వేశారు చెప్పడానికి లేదు. దారుణంగా తవ్వేసి కోట్ల రూపాయలు గడించేశారు. అలాగే మట్టి అక్రమ రవాణా. దీంతోపాటు నేను ఇన్ని సంవత్సరాలు ఈ అవనిగడ్డలో రాజకీయాలు చేస్తున్నప్పటికీ కూడా సముద్రం దగ్గర నల్ల ఇసుక ఉంటుందన్న విషయం నాకు తెలియదు. ఆ నల్ల ఇసుకకి పెద్ద విలువ ఉంటుంది, ఇది విదేశాలకి తరలించవచ్చు అన్న విషయం కూడా నాకు తెలియదు. ఆ నల్ల ఇసుక కూడా వదిలిపెట్టల, దాన్ని కూడా అక్రమంగా తవ్వి అమ్మేసుకున్న పరిస్థితి వచ్చింది. దాంతో ఏమైందంటే ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గానికి ఇంత పూర్వం ఏంటి నీతి నిజాయితీలకి నిలబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అవనిగడ్డ నియోజకవర్గంలో శాసనసభ్యులు అని చెప్పుకున్న పరిస్థితి పోయి ఇవాళ దోపిడీకి తర్వాత అవినీతికి పేరు పొందిన నియోజకవర్గం ఏదంటే అవనిగడ్డ అన్న పరిస్థితి తీసుకొచ్చారు సింహాద్రి రమేష్ బాబు. ఇది నేనైతే ఆయన మీద ఆరోపణ చేయటం కాదు, ఉన్న వాస్తవం. ఎందుకంటే దాని మీద మేము అనేక ఆందోళనలు చేసాం. ఇసుక తవ్వకాల మీద మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేసింది తప్ప దాన్ని అరికట్టే ప్రయత్నం చేయలే. దాని మీద కిమ్మన్నాస్తిగా కూర్చున్నాడు ఏది సింహాద్రి రమేష్ బాబు గారు. ఎందుకంటే ఆయన మేము అది అక్రమంగా చట్టవిరుద్ధంగా జరుగుతుందని చెప్పంటే దాని మీద స్పందించాల్సిన బాధ్యత శాసనసభ్యుడికి ఉంది కదా. ఏ ఒక్కరోజైనా దాని మీద స్పందించాడంటే, స్పందించలేదంటే అదంతా కూడా ఆయనకు అనుష్ఠానంలో జరిగినట్లుగానే మనం భావించాలి. అంతే మౌనంగా భావించాలి, ఎందుకంటే ఆయన చేసిందే. కానీ అయితే ఏంటంటే అది అక్రమం, చట్టవిరుద్ధం. వోల్టా చట్టం ఉంది, సిఆర్జెడ్ పరిధి ఉంది, తర్వాత రివర్ కన్జర్వేషన్ యాక్టు, వీటన్నింటికీ విరుద్ధంగా జరిగింది.